జైల్లో ఉన్న వ్యక్తికి ఓటు హక్కు ఉండదు. ఓటు వెయ్యలేనివాడు అసలు పోటీకే అనర్హుడు. సుప్రీంకోర్టు తిరిగేసిన ఈ స్పష్టమైన రెండో కొరడ ఖచ్చితంగా మన చట్టసభల పాలిట వాక్యూమ్ క్లీనర్. పాలు నీళ్లను వేరు చేస్తుందో లేదో తెలియదు గాని పేరుకుపోయిన చెత్తను తుడిచిపెట్టేయడం మాత్రం ఖాయం. చట్టసభల్లోని సగానికి సగం మంది రేపటి రోజున రోడ్డు మీదకొచ్చే పసందైన సినిమా ఒకటి అతి త్వరలోనే విడుదల. నిందితుడు దోషిగా రుజువైన మర్నాడే ఊస్టింగ్ ఆర్డర్ టైప్ అయిపోవాలన్నది బుధవారం నాటి సుప్రీం ఆర్డర్. జస్ట్ అరెస్ట్ అయి కస్టడీలో ఉంటే చాలు, ఓటర్ల జాబితాలో డిలీట్ అయిపోవాలన్నది గురువారం నాటి తాజా ఆదేశం. ఈ దెబ్బ మీద దెబ్బలతో రాజకీయ వర్గాల గుండెల్లో దాదాపు తడి ఆరిపోయినంత పనైంది. కనీసం ఓటేయడానికి కూడా పనికి రాకుండా పోతామన్న గుబులు పొలిటీషియన్స్ని తప్పుడు పనుల వైపు మళ్లకుండా కొంతలో కొంతైనా కట్టడి చేస్తుంది. చిన్ని ఘనకార్యాలకు పాల్పడి ఎంతో కొంత డబ్బు దస్కం దండేసుకున్న పాపారాయుళ్లకు బీఫారాలు ఇవ్వడానికి ఇక మీద ఏ పార్టీ కూడా స్వచ్ఛందంగా ముందుకు రాబోదు. ఇది మాత్రం క్లియర్. గుండె జారి గల్లంతైపోయిన ఈ పార్టీలోళ్ళంతా పైకి మాత్రం ప్లాస్టిక్ నవ్వులు నవ్వేస్తున్నారు. కనీసం తీర్పును ఆహ్వానించడానికి కూడా వీళ్లకు మనస్కరించడం లేదు. गोस्वामी कमेटी की इलेक्टोरल रिफॉर्म के बारे में जो रिकमेंडेशंस आई थी और उसके बाद बोरा कमीशन की भी जो रिकमेंडेशंस आई थी, यदि इसको पर ठीक तरीके से सरकार ने पहल किया होता तो मैं समझता हूं कि शायद ऐसे हालात न पैदा होते, इस प्रकार के जजमेंट की कोई आवश्यकता न रहती. వీఆర్ వెల్కమింగ్ ఇట్ అంటూ ముందుకొచ్చేసిన ఎర్ర పార్టీలు సైతం అక్కడ మెలికలు పెట్టేస్తాయి. ఉద్యమాల్లో పాలు పంచుకునే వామపక్ష నేతలు కార్యకర్తల మీద అధికార పార్టీ పెట్టే కేసుల విషయంలో ప్రత్యేక న్యాయం చేయాలన్నది కామ్రేడ్ల నుంచి వినిపిస్తున్న ఒక స్మాల్ రిక్వెస్ట్. సో అప్పుడే రిజర్వేషన్స్ అండ్ రికమెండేషన్స్ అనేవి మొదలయ్యాయి అన్నమాట. ఇవాళ రేపు ఉద్యమం అనే మాటకు నిర్దిష్టమైన నిర్వచనమే లేదు. విభజన, వేర్పాటు లాంటి చారిత్రాత్మక కారణాలతోనే కాదు, జీతాల పెంపు కోసం అంగన్వాడీ కార్యకర్తలతో మొదలుపెట్టి ఉద్యోగాలు, వాటిలో రిజర్వేషన్స్, చివరకు కరెంటు ఛార్జీల మీద సైతం రోడ్ల మీదకొచ్చి రక్తం చిందించిన రోజులు మనం చూసొచ్చినవే. హక్కుల ఉద్యమాలు, భూ పోరాటాలు, జైల్లో ఉన్న తమ వాళ్లను విడిపించుకోవడానికి జరిగిపోయిన కోటి సంతకాల సేకరణ దాకా ఉద్యమం అనేది రూపాంతరం చెందుతూనే ఉంది. ధర్నాలు, రాస్తారోకోలు, బందులు, కవాతులు ఇవన్నీ సీజనల్గా కనిపించే రెగ్యులర్ సీన్సే. కుదిరితే ఓ నామినల్ అరెస్ట్, వీలైతే 14 రోజుల పోలీస్ కస్టడీ, చాలా ఈజీగా జరిగిపోయే ఈ తంతును తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థిని, పగవాణ్ణి చట్టసభల వైపు తలపెట్టి పడుకునే ఛాన్స్ కూడా ఇవ్వనంతగా ఉపయోగించుకోవాలి. ఇది రేపటి నుంచి అన్ని పొలిటికల్ సర్కిల్స్లోనూ కనిపించబోయే ఒరిజినల్ ఇంటెన్షన్. ఈ క్రమంలో కేసుల నమోదనేది ఎక్కడితో ఆపాలి, ఎవరితో ఆపాలన్నది కాకీ శాఖకు ఒక అంతుపట్టని మరియు అంతులేని కథ. అందుకే సౌత్ బ్లాక్లోని జ్యుడిషియరీ చేంబర్ ఈ 41 పేజీల తీర్పు కాపీని తిప్పి చదివేస్తోంది. అదే పనిగా కంటతా పట్టేస్తోంది. రాజకీయ పార్టీలతో మాట్లాడుకుని వీలైతే మేమంతా ఓ సిండికేట్గా ఏర్పడి యాక్షన్ పార్ట్ రెడీ చేసుకుంటామంటోంది న్యాయశాఖ. ఇవాళ ప్రజా జీవితం నుంచి ఉద్వాసన కత్తి వేళ్లాడే సెలబ్రిటీల శాల్తీల సంఖ్య చాంతాడంత. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు యథావిధిగా అమల్లోకి వస్తే ఓటు వేయించుకోవడానికి కాదు కదా, కనీసం ఓటు వెయ్యడానికి సైతం పనికి రాకుండా పోయే సూపర్ఫిషియల్ లీడర్ల మీద ఒక లుక్ వేద్దాం. జగన్
అవినీతి, క్విడ్ ప్రోకో, బినామీ ఆస్తులు ఇటువంటి తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు జగన్ మీదున్న ఎలిగేషన్స్. ఏడాదిన్నరగా జైలు జీవితం, 6 సార్లు బెయిల్ పిటిషన్లు తిరగబడ్డాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 229.4 కోట్ల ఆస్తులకు తాళాలేసి పడేసింది. ధర్మాన, సబిత ఈ మంత్రులిద్దరినీ మాజీని చేసింది కూడా జగన్ అక్రమాస్తుల కేసే. ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్ కోసం అంటూ దాదాపు 6,000 ఎకరాల భూమి అక్రమంగా కేటాయించారన్నది ధర్మాన మీద సిబిఐ మోపిన అభియోగం. గనుల మంత్రిగా ఉన్నప్పుడు దాల్మియా సిమెంట్స్ కి అత్యంత చౌక ధరకు సున్నపురాయి గనుల్ని కట్టబెట్టి జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేలా పరోక్షంగా ప్రేరేపించినట్లు సబిత మీద సిబిఐ ఛార్జెస్ నమోదు చేసింది. ప్రస్తుతానికి వీళ్ళిద్దరి అరెస్టుకు 6 అంగుళాలే దూరం. మోపిదేవి వెంకటరమణ వైఎస్ హయాంలో మౌలిక సదుపాయాల మంత్రి. వ్యాన్పిక్ ప్రాజెక్ట్ కోసం 15,000 ఎకరాల భూమిని అక్రమంగా కేటాయించారన్నది అభియోగం. కట్ చేస్తే దాదాపు 14 నెలల నుంచి జైలు జీవితం. ఓవైసీ బ్రదర్స్ కలెక్టర్ డ్యూటీని అడ్డుకోవడమే కాకుండా దుర్భాషలాడిన కేసులో అరెస్ట్ అయ్యి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఒక ప్రార్థనా మందిరం కూల్చివేతను అడ్డుకున్నందుకు ఇంకో కేసులో కూడా అసదుద్దీన్ ఓవైసీ బుక్ అయ్యారు. బహిరంగ సభల్లో మత విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు అక్బరుద్దీన్ ఓవైసీ 38 రోజుల పాటు జైల్లో గడిపారు. హరీష్ రావు డీసీపీ స్టీఫెన్ రవీంద్రను నోటికొచ్చినట్లు తిట్టినందుకు కేసు నమోదు. ఇక ఏపీ భవన్లో ఒక దళిత ఉద్యోగి పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న కేసు ఇంకోటి. విచారణ వికటిస్తే ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవన్నీ జస్ట్ శాంపుల్స్ మాత్రమే. అరెస్టు అనుభవాలు, జైలు వాసనలు బాగా ఎరిగిన మన పార్లమెంటేరియన్లు మరియు అసెంబ్లీ రాజాల జాబితా విప్పడం అంటే అదొక సాహసం కిందకే లెక్క. ఈ మరక మనుషులంతా మళ్లీ ఓట్లాడుకునే ఛాన్సులైతే గల్లంతైనట్లే లెక్క. ఏదేవైనా 2014 నాటి నామినేషన్ల స్క్రూటినీ అనేది నిర్వాచించడానికి ఒక పెద్ద ప్రాజెక్టే.